So now we will continue what we left morning. So let's start optical path. ఐడియా ఏంటంటే మన దగ్గర ఒక గ్లాస్ ల్యాబ్ ఉందన్నమాట. ఫర్ ఎనీ మెటీరియల్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అనుకుందాం. దీని యొక్క థిక్నెస్ వచ్చేసి టీ అన్నమాట. సో ఇంకా మనం ఒక ఆప్టికల్ పాత్ అని చెప్పేసి వి డిఫైన్ న్యూ టర్మ్. ఆప్టికల్ పాత్ అంటే ఈ గ్లాస్ ల్యాబ్లో ఇంకొంచెం ఒక వేవ్ కనుక వెళ్ళినట్లయితే లెట్స్ యూ గాట్ ఎ వేవ్. ఇందులో వేవ్ లెంత్ లెట్స్ కాల్ ఇట్ as లాంబ్డా డాష్. ఈ పాయింట్కి ఈ పాయింట్ ఒక వేవ్ ఏ నుంచి బీకి ట్రావెల్ చేసినప్పుడు ఏకి బీకి మళ్ళీ ఎంతైతే ఫేజ్ డిఫరెన్స్ ఉంటుందో అంతే ఫేజ్ డిఫరెన్స్ ఉండాలి అంటే వ్యాక్యూమ్లో ఎంత దూరం ట్రావెల్ చేయాలి. దాన్నే మనం ఆప్టికల్ పాత్ అంటాం. లెట్స్ కాల్ ఇట్ as x ఫర్ ఎవర్. Or I'll write a statement: the distance the light has to travel in vacuum to get the same phase as it would travel in medium. సో ఈ మీడియంలో ఏ నుంచి బీకి వెళ్ళినప్పుడు ఏకి బీకి మధ్య ఎంతైతే ఫేజ్ డిఫరెన్స్ ఉంటుందో అంతే ఫేజ్ డిఫరెన్స్ ఉండాలంటే ఇక్కడ మీడియంలో టీ అనే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్లయితే సేమ్ ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది అనే దాన్ని మనం ఆప్టికల్ పాత్ అంటాం. సో హౌ డూ యూ ఫైండ్ ద ఫేజ్ డిఫరెన్స్? వీ గాట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఐడియా. ఒక్క వేవ్ లెంత్ ఎంత ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది అంటే 2π రేడియన్స్ ఉంటుంది. ఈ పాయింట్ మధ్య ఫేజ్ డిఫరెన్స్ 2π రేడియన్స్. ఈ పాయింట్కి మధ్యలో 4π. మరి ఈ పాయింట్ మధ్య హాఫ్ ఆఫ్ ద వేవ్కి π రేడియన్స్, దట్ ఈస్ π రేడియన్స్. సో ఇక్కడ ఎన్నైతే వేవ్స్ ఉంటాయో ఇందులో కూడా అన్నే వేవ్స్ ఉన్నట్లయితే దట్ మీన్స్ ఈ పాయింట్ మధ్య ఎంత ఫేజ్ డిఫరెన్స్ ఉంటుందో ఈ పాయింట్ మధ్య కూడా అంతే ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది. సో బేసిక్ ఐడియా ఇస్ టు హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ వేవ్స్. ఎన్ని వేవ్స్ ఉన్నాయో ఎలా అనుకుంటాం ఇక్కడ? నెంబర్ ఆఫ్ వేవ్స్ n is equals to thickness by వేవ్ లెంత్ ఆఫ్ ఈచ్ వేవ్. దట్ ఈస్ కన్వర్టెడ్. ఎందుకంటే లెట్స్ నా దగ్గర ఒక గ్లాస్ ల్యాబ్ ఉంది, దీని థిక్నెస్ 15 సెంటీమీటర్స్ అనుకుందాం అండ్ ఒక్క వేవ్ లెంత్ వచ్చేసి 5 సెంటీమీటర్స్. అప్పుడు ఇందులో ఎన్ని వేవ్స్ ఉన్నట్టు? 3 waves. హౌ యూ గోట్ దట్ ఈస్ 15/5. సిమిలర్గా మన దగ్గర థిక్నెస్ టీ ఉంది, ఒక్కదాని వేవ్ లెంత్ లాంబ్డా డాష్ ఉంది. సో నెంబర్ ఆఫ్ వేవ్స్ బి టీ బై లాంబ్డా డాష్ విచ్ షుడ్ బి సేమ్ యాజ్ ఇట్ హ్యాస్ టు కవర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ x బై వేవ్ లెంత్ ఇన్ వాక్యూమ్ ఇస్ లెట్స్ కాల్ ఇట్ as lambda. So ఇక్కడ మనకి x is equals to T lambda by lambda. But we know that lambda is inversely proportional to 1/mu or lambda dash is equals to lambda by mu. ఎందుకంటే ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూలో కనుక వేవ్ పోతున్నట్లయితే దాని యొక్క వేవ్ లెంత్ ఏమవుతుందంటే 1/mu టైమ్స్ అవుతుంది. సో ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ దట్ ఐ షుడ్ బి గెటింగ్ x is equals to mu into t. సో దీన్ని మనం ఆప్టికల్ పాత్ అంటాం. అంటే టీ అనే డిస్టెన్స్ ఇది గ్లాస్ ల్యాబ్లో పోయినా ఒకటే, మ్యూ టీ అనే డిస్టెన్స్ అది గాల్లో పోయినా ఒకటే. సో ఇన్స్టెడ్ ఆఫ్ వెన్ ఎవర్ యూ ఫైండ్ ఎ గ్లాస్ ల్యాబ్ యూ ప్లేస్ విత్ ద ఎయిర్ ఆఫ్ థిక్నెస్ మ్యూ టీ. అంటే టీ అనే డిస్టెన్స్ అది గ్లాస్ ల్యాబ్లో పోయిందంటే దాని డిస్టెన్స్ నువ్వు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ రిప్లేస్ విత్ మ్యూ టీ ఆఫ్ ఎయిర్. Now what kind of questions that you might expect? And also we got another thing. Let's say నా దగ్గర ఒక లైట్ వేవ్ ఉంది, అది టీ అనే డిస్టెన్స్ అనేది పోయిందనుకుంది ఇన్ గ్లాస్ ల్యాబ్. అండ్ ఇంకొక లైట్ వే వెళ్తుంది, అది గాల్లోనే టీ అనే డిస్టెన్స్ పోయింది. ఇప్పుడు రెండింటి మధ్య ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ అడుగుతారు ఆర్ పాత్ డిఫరెన్స్ అడుగుతారు. పాత్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? లెట్స్ సే దిస్ ఇస్ మ్యూ. లోపల ఆప్టికల్ పాత్ దీని లోపల మీడియం లోపల ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందంటే దట్ ఈస్ మ్యూ ఇంటూ టీ బికాస్ ఎఫెక్టివ్ డిస్టెన్స్ ఇస్ మ్యూ టీ. బయట ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందంటే టీ. సో రెండింటి మధ్య డిస్టెన్స్ వచ్చేసి మ్యూ టీ మైనస్ టీ ఇస్ యువర్ పాత్ డిఫరెన్స్. Or I can write delta x is equals to t into mu minus. It's quite direct. ఒక్కోసారి వాడు రెండు గ్లాస్ ల్యాబ్లు ఇవ్వచ్చు. లెట్స్ సే ఇది mu1 అంటాడు, ఇది t అంటాడు, కిందది mu2 అంటాడు, ఇది t అంటాడు. అప్పుడు పాత్ డిఫరెన్స్ ఎంత అంటే రెండు లైట్లు పోతున్నాయి, రెండు మధ్య పాత్ డిఫరెన్స్ ఎంత అంటే ఏం చెప్తాం? 0. ఇందులో పాత్ లెంత్ ఎంత అంటే mu1t, ఇందులో mu2t
సో పాత్ డిఫరెన్స్ ఎంత అంటే t into mu1 minus mu. That's done. That is how you find the reverse transformation. It depends upon which is higher. If mu2 is higher, you write it as mu2 minus mu1. If mu1 is higher, you write mu1 minus mu2 because distance can't be negative. So that is the idea. So that is all about delta x and path difference. The path Optical path length. optical path, the distance the light has to travel in vacuum to get the same phase as it would travel in mirror, same phase difference. Okay, in the phase difference means you know the phase difference because we are all worried about the phase difference between 2 points or optical path. So this is phase optical path or path difference. Delta x Optical is path. mu into t is optical path and t into mu minus 1 is path difference. Path difference మీరు మార్నింగ్ చూసే ఉంటారు. Delta x is equals to d sin theta, extra path. That's why we call it as path difference. దీనికి path mu1 t ఉంది, దీనికి t ఉంది. So path difference అన్న extra path అన్న whatever, it's still the same. Now that's about optical path. Now let's use this glass slab in our YDSC experiment. So let's remove this. It's okay. Let that hungry souls. Now let's run. Yellow. Photo it. Now let's apply what we learned up until now in our YDSA experiment. Let's say you got slit S1, slit S2. And generally మనం ఒక్కోసారి మన ఇక్కడ మధ్యలో గ్లాస్ ల్యాబ్ పెట్టుకొని ఉంటారు అనమాట. గ్లాస్ ల్యాబ్ ఆఫ్ థిక్నెస్ T అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ mu. అప్పుడు జనరల్గా ఏమవుతుంది అంటే సెంట్రల్ ఫ్రింజ్ ఏదైతే ఉందో అది మధ్యలో ఫామ్ అవుతుంది. ఎందుకంటే సెంటర్ దగ్గర మొన్నటిదాకా మన పాత్ డిఫరెన్స్ ఎంత ఉంది? 0 ఉంది. బికాజ్ ఎంత డిస్టెన్స్ ఇంకా S1P S2P కూడా అంతే ఉంది కాబట్టి పాత్ డిఫరెన్స్ ఇస్ 0. కానీ పాత్ డిఫరెన్స్ ఎక్స్ట్రా వస్తుంది కదా, ఎక్స్ట్రా పాత్ డిఫరెన్స్ ఆఫ్ t into mu minus 1. అంటే ఇక్కడ మనకు ఒక మళ్ళీ బ్రైట్ ఫ్రింజ్ రావాలనుకోండి సెంటర్ దగ్గర, మన కండిషన్ ఏం రాస్తాం? డెల్టా ఎక్స్ టు బి ఈక్వల్ టు ఎల్ లాంబ్డా ఫర్ మ్యాక్సిమం. And what about delta x? Delta x is t into mu minus 1, that is n lambda for maximum. And what about for minimum? That is 2n minus 1 mu minus 1, which is equals to 2n minus 1 into lambda by 2 for minimum. Or స్ప్లిట్ S1 దగ్గర కనుక మనం ఒక గ్లాస్ ల్యాబ్ పెట్టామనుకోండి, యాక్చువల్గా ఏమవుతుందంటే అక్కడ ఫ్రింజ్ యొక్క విడ్త్ ఏం మారదు. అక్కడ ఏం జరుగుతుందంటే ఓన్లీ మొత్తం ఏదైతే ఫ్రింజ్ ప్యాటర్న్ ఉందో అదంతా కూడా పైకి షిఫ్ట్ అవుతుంది. అది కింద పెట్టామనుకోండి ఆ ఫ్రింజ్ ప్యాటర్న్ అంతా కూడా కిందకి షిఫ్ట్ అవుతుంది. రెండు పెడితే డిపెండ్స్, లైక్ దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉన్నట్లయితే పైకి షిఫ్ట్ అవుతుంది, ఇంకా పెట్టిన రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉన్నట్లయితే కిందకి షిఫ్ట్ అవుతుంది. సో నౌ లెట్స్ find where it shifted, the central fringe ఏదైతే ఉందో అది ఎక్కడికి షిఫ్ట్ అయిందో అనుకుందాం. సో లెట్స్ యూస్ another diagram because that's not quite good. Let's take a point P. Again, I hope you all remember this which we done in the morning. యాంగిల్ టీటా అనుకోండి, యాంగిల్ ఎంత అవుతుంది? అది టీటా. S1 S2. Now what about the total path difference? Delta x is equals to ఇంకొంచెం కదా డిస్టెన్స్ S2P మైనస్ S1P. S1Pకి మనకు కొంచెం అడిషనల్ పాత్ డిఫరెన్స్ కూడా వచ్చింది కదా, ఎంత వచ్చిందంటే T into u minus 1. సో ఇంకా చిన్న y అంటుంది ఎంత షిఫ్ట్ అయింది సెంట్రల్ ఫ్రింజ్ అనేది ఎంత షిఫ్ట్ అయింది మనకు
by T into S. mu minus 1 అనేది డిఫరెన్స్ కదా ఓన్లీ T mu కాదు యాడ్ అవ్వచ్చు టీ Extra ఇక్కడ part. టీ మీ ఉంది, ఇక్కడ కూడా సేమ్ ఉంది కదా. లైక్ whenever you are inserting a glass lab, you think that you are adding extra part. ఎందుకంటే గాల్లో ఉన్నప్పుడు అది టీ ఉంది, దీంట్లో ఉన్నప్పుడు టీ ఇంటూ మ్యూ. సో ఎంత ఎక్స్ట్రా యాడ్ చేసామంటే టీ ఇంటూ మ్యూ మైనస్ అప్పుడు యాడ్ చేసిన T into mu వాట్. క్లాస్ ల్యాబ్ పెట్టినప్పుడు టీ గ్లాస్ ల్యాబ్ లేనప్పుడు టీ ఆల్రెడీ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడు గ్లాస్ ల్యాబ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే యు ఆర్ లైక్ యాడింగ్ మ్యూ ఇంటూ టీ, దట్ బికమ్స్ టీ ప్లేస్ మ్యూ టీ వస్తుంది. అంటే ఎంత ఎక్స్ట్రా యాడ్ అయింది అంటే దట్ ఎక్స్ట్రా పార్ట్ ఈస్ టీ ఇంటూ మ్యూ మైనస్ 1. దట్స్ నాట్ లైక్ ఎక్స్ట్రా మ్యూ టీ కాదు. ఎక్స్ట్రా ఎంత వచ్చిందంటే టీ ఇంటూ మ్యూ మైనస్ 1. ఇది ఆల్రెడీ టీ ఉంది కదా. గ్లాస్ ల్యాబ్ లేకపోతే టీ ఉంది, గ్లాస్ ల్యాబ్ ఉండడం వల్ల మ్యూ టీ ఉంది. ఎంత ఎక్స్ట్రా వచ్చిందంటే దట్ ఈస్ ఎక్స్ట్రా పార్ట్ ఈస్ టీ ఇంటూ మ్యూ మైనస్ 1. దట్ ఈస్ యువర్ డెల్టా ఎక్స్. అండ్ మనకి సెంట్రల్ ఫ్రిజ్ అంటే ఏంటి దాని అర్థం? Delta x should be equal to 0. So delta x 0 is equals to h2p minus s1p plus t into mu minus 1. 1 minus minus multiply That is minus t into mu minus 1. So what is h2p minus s1p? h2p minus s1p అంటే d sin theta అని మనం మొన్నలాగా మార్నింగ్ కూడా చూసాం. So 0 is equals to d sin theta minus t into mu minus 1. or t into mu minus 1 is equals to t into sin theta place లో y by d పెట్టచ్చు. sin theta is approximately equal to tan theta which is y by d, or I can write y is equals to t into mu minus 1 into d by d. లేదు అంటే చాలా మంది కూడా ఇది షిఫ్ట్ ఎంత షిఫ్ట్ అయింది, ఎంత పైకి షిఫ్ట్ అయింది సెంటర్ ఫ్రిజ్ అనేది. లేదంటే చాలా మంది కూడా దాన్ని ఇంకో విధంగా రాస్తారు. దట్ ఈస్ యు మల్టిప్లై అండ్ డివైడ్ బై లాంబ్డా. ఎందుకంటే లాంబ్డా డి బై డి అంటే దాన్ని మనం ఏమంటాం? లాంబ్డా డి బై డి బీటా, దట్ ఈస్ బీటా. సో షిఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు యూ కెన్ ఈవెన్ రైట్ ఇట్ as d into mu minus 1 into beta by lambda. So lot of things went here. So let me give you all a quick recap. సో ఎప్పుడైతే మనం గ్లాస్లో పెడతామో మనకి ఎక్స్ట్రా పాత్ డిఫరెన్స్ వస్తుంది. అది ఎంత వస్తుందంటే టీ ఇంటూ మ్యూ మైనస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాండా. ఎన్ ల్యాండా అయినట్లయితే మ్యాక్సిమాకి, ఒకవేళ టీ ఇంటూ మ్యూ మైనస్ 1 ఈక్వల్స్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ ల్యాండా బయట అయితే అక్కడ మినిమం వస్తుంది. రెండు సెంట్రల్ మ్యాక్సిమం అనేది ఇక్కడ పెడితే అది పైకి షిఫ్ట్ అవుతుంది, ఇక్కడ పెడితే అది కిందకి షిఫ్ట్ అవుతుంది. ఎంత పైకి వెళ్ళింది అంటే షిఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు టీ ఇంటూ మ్యూ మైనస్ 1 ఇంటూ బీటా బై ల్యాండా, లేదంటే టీ ఇంటూ మ్యూ మైనస్ 1 ఇంటూ డి బై డి ఇంటూ d by d, that's it. Multiply and divide by lambda to get that formula. Still the same. So that's all about optical part. And I guess we already done with the white light. White light మనం వైట్ డేస్ ఎక్స్పెరిమెంట్ లో వైట్ లైట్ యూస్ చేస్తే ఏమవుతుందో మనం చెప్పాము. Split అయితే ఎక్కువ వేవ్ లెంగ్త్ ఉంటుంది. ఎక్కువ వేవ్ లెంగ్త్ బ్లూ దట్ కమ్స్ అప్ అండ్ హైయర్ వేవ్ లెంగ్త్ రెడ్ కమ్స్ ఫార్ ఫ్రమ్ ద సెంటర్. I hope that is done. That's all about interference. And ఒకవేళ జనరల్గా అడుగుతాడు, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ ప్లేస్ నాన్ కోహరెంట్ సోర్సెస్ ఆర్ ఇన్కోహరెంట్ సోర్సెస్. అంటే ఇదంతా మనం కోహరెంట్ సోర్సెస్ యూజ్ చేసాం. ఒకవేళ ఇక్కడ ఎస్ఎల్ఎస్ దగ్గర డిఫరెంట్ లైట్ ల్యాంప్స్ పెట్టాడు అనుకోండి, ఇక్కడ ఒక ల్యాంప్ పెట్టాడు, ఇంకొక ల్యాంప్ పెట్టాడు. అప్పుడు మనకి అక్కడ ఏమవుతుంది అంటే ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ జరగదు, మొత్తం యూనిఫామ్ ఇంటెన్సిటీ ఉంటుంది. ఇక్కడ 2i, ఇక్కడ 2i, ఇక్కడ 2i, ఇక్కడ 2i, ఇక్కడ i పెట్టారు అనుకోండి, 2i, 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 2i and so on. So that kind, there are some questions based upon that also, which we'll see tomorrow. Now what we got is diffraction. What is diffraction? Bending of light. Diffraction అంటే జనరల్గా చెప్పాలంటే జనరలైజ్డ్ డెఫినేషన్ ఇస్ bending of light near obstacles
అంటే ఎక్కడైనా ఏదైనా అబ్స్టెకల్ వచ్చింది అనుకోండి, లైట్ అనేది ఇలా వెళ్తున్న లైట్ అనేది ఏమవుతుందంటే ఇట్లా బెండ్ అవుతుంది అన్నమాట. అందుకే మనం మాట్లాడుకునే మాటలు అనేవి కూడా పక్క రూమ్లో వినపడతాయి. ఎందుకు అంటే ఆ లైట్ అనేది ఆ కింద సందులోంచి కూడా వెళ్తుంది అనమాట, షెల్టర్ లోపలించి కానీ. సో దాట్ హ్యాపెన్స్ బికాస్ సౌండ్ హ్యాస్ అ హయ్యర్ వేవ్ లెంత్. సో హయ్యర్ ద వేవ్ లెంత్, హయ్యర్ ఇస్ ద ప్రాబిలిటీ ఆఫ్ బెండింగ్. బికాస్ బెండింగ్ జరగాలి, డైఫ్రాక్షన్ జరగాలి అంటే ఈ ఆబ్స్టెకల్ సైజ్ ఏదైతే ఉంటుందో, ద సైజ్ ఆఫ్ ద ఆబ్స్టెకల్, లెట్స్ కాల్ ఇట్ as b, that should be equivalent to wavelength of the given wave which is undergoing diffraction. అండ్ ఎక్కువగా లైట్ యొక్క వేవ్లెంత్ చాలా చాలా తక్కువ అనమాట, ఇన్ ఆర్డర్ ఆఫ్ ఆంగ్స్ట్రామ్స్లో ఉంటుంది. కాబట్టి లైట్ ఎక్కువ కూడా డైఫ్రాక్షన్ జరగదు. కానీ సౌండ్ వేవ్స్ యొక్క వేవ్లెంత్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి సౌండ్ వేవ్స్ యొక్క డైఫ్రాక్షన్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ వీ గోట్ సమ్ డైఫ్రాక్షన్ అనాలిసిస్. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ డీటెయిల్ ఆఫ్ దిస్ అనాలిసిస్ విచ్ డిఫ్రాక్షన్ ఎక్కువైతే వేవ్లెంత్ తగ్గదు. వేవ్లెంత్ ఎక్కువ అవుతే డిఫ్రాక్షన్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అవుతాయి. లైక్ నో ఇట్ ఇంక్రీజెస్ బికాజ్ ఆబ్స్టెకల్ కంటే సైజ్ కంటే కూడా వేవ్లెంత్ ఎక్కువ ఉందనుకో, డిఫ్రాక్షన్ అనేది అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఒకవేళ వేవ్లెంత్ అనేది చాలా చాలా తక్కువ ఉంది కంపేర్ టు ఆబ్స్టెకల్ సైజ్, అప్పుడు డిఫ్రాక్షన్ అవ్వదు. అండ్ so complete analysis of diffraction, I will be uploading a video in our YouTube channel, so please do subscribe to our Quantify. So I'll just give things which are necessary only for NEET. So all this diffraction is a NEET point of view. If anyone preparing for JEE Advanced, so for them I will be uploading a video later. What actually diffraction is? So you're gonna send light. So diffraction ఏంటంటే మనకు ఒకటే స్లిట్ ఉంటుంది. మన YDSC ఎక్స్పెరిమెంట్లో మనకి ఏమొచ్చాయంటే 2 స్లిట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఒకటే స్లిట్ ఉంది. ఇక్కడ స్లిట్ యొక్క విడ్త్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం A అనుకుందాం. లెట్స్ కాల్ ద స్లిట్ విడ్త్ as A. Now you place a screen. Now you will see a fringe pattern. Even now you see a fringe pattern. How it looks like. సో యాక్చువల్ డిఫ్రాక్షన్ ఏం జరుగుతుందంటే ఏవైతే మనం లైట్ వేవ్స్ వస్తాయో ఈచ్ అండ్ ఎవ్రీ లైట్ వేవ్ దే ఆల్ ఇంటర్ఫేర్ టుగెదర్ అండ్ యూ విల్ గెట్ ఫ్రింజ్ ప్యాటర్న్. అక్కడ ఏమవుతుంది, YDSC ఎక్స్పెరిమెంట్లో ఇక్కడ వచ్చే లైట్ రే, ఇక్కడ వచ్చే లైట్ రే, ఈ రెండు కలిసి ఇంటర్ఫేర్ అవుతుంది. బట్ ఇక్కడ ఉన్న స్లిట్లోనే ఉన్న చిన్న ప్రతి ఒక్క లైట్ రే కూడా ఇంకొక పక్కన ఉన్న లైట్ రే తోటి ఇంటర్ఫేర్ అయ్యి యూ విల్ గెట్ అ డిఫ్రాక్షన్ ప్యాటర్న్. But let's not discuss like completely the mathematical analysis of this, which is little complicated and requires a very intense mathematical tools and usage, which we don't do right now. So we'll just do some basics. So దీని ఏదైతే ఉంటుందో ఇది మన సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ అంట. అండ్ డైఫ్రాక్షన్కి అండ్ ఇంటర్ఫరెన్స్కి కొన్ని డిఫరెన్స్ ఉన్నాయి. ఇంటర్ఫరెన్స్లో ఏంటంటే మనకి ఇంటెన్సిటీ ఏదైతే ఉంటుందో ఇంటెన్సిటీ ప్రొఫైల్ మనం చూసినట్టయితే సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ దగ్గర ఎంత ఉందో ఇంటెన్సిటీ, ఫస్ట్ మ్యాక్సిమం కూడా అంతే ఉంటుంది, సెకండ్ మ్యాక్సిమం కూడా అంతే ఉంటుంది, థర్డ్ మ్యాక్సిమం దగ్గర కూడా అంతే ఉంటుంది. బట్ కమింగ్ టు డైఫ్రాక్షన్, సెంట్రల్ ఈస్ గోనా హ్యావ్ ద హయ్యర్ ఇంటెన్సిటీ, దాని కింద ఉన్నదేమో దానికంటే కొంచెం తక్కువ, దాని కింద ఉన్న దానికంటే కొంచెం తక్కువ, ఇట్ కీప్స్ డిక్రీజింగ్. దాన్నే మనం డైఫ్రాక్షన్ గ్రేటింగ్ అంటాం, విచ్ వీ డోంట్ డూ రైట్ నౌ. జనరల్గా కావాలంటే ఇఫ్ యూ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ యూజ్ I = I0 sin square beta by beta. That's not there by intense how it varies. And width కూడా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ సెంట్రల్ ఫ్రింజ్ యొక్క విడ్త్ అనేది ఇంత ఉంటుంది, తర్వాత విడ్త్ స్టార్ట్స్ డిక్రీజింగ్, ఇట్ కీప్స్ డిక్రీజింగ్ అనమాట. ఇందులో మీరు ఏం గుర్తుంచుకోవాలి, డైఫ్రాక్షన్లో మనకు కొంచెం అపోజిట్ ఉంటుంది కంపేర్ టు YDSC ఎక్స్పెరిమెంట్ వాట్ వి డన్. YDSC ఎక్స్పెరిమెంట్ మనం మినిమం దగ్గర డెల్టా ఎక్స్ d sin θ ఏమని రాస్తాం,
that is delta x d sin theta is equals to Delta x. 2n minus 1 into lambda by 2 for minima కి అయినట్లయితే maxima కి అయితే n lambda రాస్తాం. కానీ ఇక్కడ డైఫ్రాక్షన్ లో ఏమవుతుందంటే ఫర్ మినిమా డెల్టా ఎక్స్ విచ్ ఈస్ డి వల్ల ఇంకా మనం ఇక్కడ ఏం రాస్తాం అంటే ఏ రాస్తాం బికాస్ స్లిట్ విత్ ఈస్ ఏ ఓన్లీ. సో యూ రైట్ ఏ సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ లాంబ్డా. అపోజిట్ ఉంటుంది అక్కడ మనకి మ్యాక్సిమాకి వచ్చింది ఇక్కడ మినిమాకి వస్తుంది అనమాట. ఏ సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ లాంబ్డా. వాడు ఒక్కోసారి యాంగులర్ పొజిషన్ అంటాడు. యాంగులర్ పొజిషన్ అంటే మీరు థీటా కనుక్కోవాలి. సో థీటా ఈజ్ ఈక్వల్స్ ఏమొస్తుంది మనకి sin theta is equals to n lambda by a, which gives theta is equals to sin inverse of n lambda by a. అదే ఫస్ట్ కావాలనుకోండి ఫస్ట్ మినిమా మనకి sin inverse of lambda by a వస్తుంది. సెకండ్ మినిమా కావాలంటే 2 lambda. sin inverse of 2 lambda by a. థర్డ్ మినిమా కావాలంటే sin inverse of 3 lambda by a. దట్ ఈస్ అవర్ సార్టెడ్. అండ్ బై ద వే ఇక్కడ ఫ్రింజ్ విత్ ఏదైతే ఉంటుందో ఇంకా ఇంకా డిస్టెన్స్ అనేది మనకి యూ విల్ హ్యావ్ lambda d by d. So I call it as beta or a y. Don't consider it as beta too. కానీ ఇంకా చింకదాకా మరి ఎంత వస్తుంది? ఇంకా చింకదాకా ఈ డిస్టెన్స్ డబుల్. సో ఇంకా చింకదాకా lambda d by d, ఇంకా చింకదాకా lambda d by d. సో టోటల్ ఫ్రింజ్ విడ్త్ ఎంత వస్తుందంటే 2 lambda d by d. That should be 2 beta which is 2 lambda d by d. Sorry, that should be a because we are considering the slit width as a, so let's keep it in terms of a only. And ఇంకా దాకా lambda d by a and first secondary maximum ఉంటుంది. దీని ఏమంటే ఫస్ట్ మ్యాక్సిమానే కాకపోతే సెకండరీ మ్యాక్సిమం, ఎందుకంటే ఇది ఆల్ ఇంటెన్సిటీస్ ఆర్ గోయింగ్ టు డ్రాప్ క్వైట్ డ్రామాటికల్లీ. అండ్ ఇంకా డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఇంకా డిస్టెన్స్ ఎంత ఉంటుంది? That is 1.5 beta. You get beta is lambda d by a. 1.5 beta అంటే ఎంత వస్తుంది? 3 lambda by 2 d by a. అదే ఇది ఎంత వస్తుందంటే ఇంకా దాకా that would be 2 beta and so on. ఇది ఎంత దూరం వస్తుందంటే 2.5. See, diffraction lo we'll do that. We'll give glimpse again at the end as usual. So that's the idea. So ఇంకా సెంటర్ నుంచి ఫస్ట్ మినిమాకి ఎంత దూరం ఉంటుందంటే బీటా విచ్ ఇస్ డి లాంబ్డా బై ఏ. అండ్ సెంటర్ నుంచి ఫస్ట్ సెకండరీ మ్యాక్సిమాకి ఎంత దూరం ఉంటుందంటే 1.5 బీటా విచ్ ఇస్ 1.5 ఇంటూ లాంబ్డా డి బై ఏ, లేదంటే 1.5 is 3/2, 3/2 లాంబ్డా డి బై ఏ. అండ్ సెకండ్ మినిమా ఎక్కడ ఉంటుందంటే that distance, or I will write here first minima is at a distance of lambda d by a from center. And what about first maxima, secondary maxima by the way, it is equals to 3/2 lambda d by a and so on. So you use the same logic. It keeps మోస్ట్లీ వాడు మహా అయితే సెకండరీ మ్యాక్సిమా దాకా వచ్చాము. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 90% ఆఫ్ ద టైమ్స్ వాడు మినిమానే అడుగుతాడు. మిగతా ఒక 9% ఆఫ్ ద టైం ఫస్ట్ సెకండరీ మ్యాక్సిమా అడుగుతాడు. వాడు పొరపాటున ఎప్పుడైనా వాడు అక్కడి దాకా వెళ్ళొచ్చాము. వెరీ రేర్ కేసెస్, బట్ ఇట్స్ క్వైట్ రేర్, వెరీ మచ్ రేర్. అండ్ ఈ యాంగిల్ ఏదైతే ఉంటుందో ఒక్కోసారి వాడు ఈ యాంగిల్ కూడా అడుగుతాడు అనమాట. ద యాంగిల్ ఫస్ట్ మినిమాకి ఈ యాంగిల్ ఏదైతే ఉంటుందో టీటా అంటారు కదా. టీటా ఈజ్ ఈక్వల్స్ ఏం రాయొచ్చు? టీటా ఈజ్ ఈక్వల్స్ టు 2 లాంబ్డా బై ఏ. మన సేమ్ యాంగులర్ ఫ్రింజ్ విత్ అంటే లాంబ్డా బై డి అని చెప్పేసి చూసాం. కాకపోతే ఇక్కడ 2 లాంబ్డా ఉంది కదా, 2 లాంబ్డా డి బై ఏ, దట్ ఈస్ 2 లాంబ్డా బై ఏ. దట్ ఈస్ యువర్ టీటా. అండ్ వాట్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్. ఈ టీటా ఏంటి అంటే ఇట్ కీప్స్ వేరింగ్. ఈ పొజిషన్కి let's call alpha then. So getting confused, let's call it as alpha. ఓవరాల్ యాంగిల్ ఏమో ఆల్ఫా. This angle is ఇదేంటి ఆల్ఫా ఏంటి అంటే యాంగిల్ సబ్టెండెడ్ బై ద
first minima and second first minima on both sides of the central bright fringe at the center. or central bright fringe ఏదైతే ఉందో అది సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ సబ్స్టెండ్ చేస్తుంది ఆల్ఫా అంటాం. ఇక్కడ టీటా అదంతా కూడా ఏంటంటే ఈ యాంగిల్ మనం టీటా అంటాం. అది సెకండ్ మినిమం అయితే ఈ యాంగిల్ d sin theta is equals to 2 lambda d sin theta is equals to 2 lambda or థర్డ్ అయితే d sin theta is equals to 3 lambda. సో ఇట్ చేంజెస్. టీటా ఇది యాంగులర్ పొజిషన్ చెప్తుంది. ఇది యాంగులర్ ఫ్రింజ్ విత్ we call it as angular fringe width. That is your angular position. What about the maximum? We forgot to mention about the maximum. For maxima, delta x, which is d sin theta, or a sin theta. I'm sorry, I'm always getting a d sin theta since we have done lot of YDSC. So a sin theta then equal అవుతుందంటే ఫస్ట్ దానికి that is 3 lambda by 2. We might be thinking lambda by 2, but we already got lambda here. ఇక్కడికి వచ్చేసరికి మన ల్యాండా వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ల్యాండా కంటే కొంచెం ఎక్కువ ఉండాలి. సో దట్ ఈస్ 3 lambda by 2 ఫస్ట్ దానికి. యూ ఆల్ బెటర్ రిమెంబర్ దట్. సో ఫర్ ఫస్ట్ maxima it is a sin theta is equals to 3 lambda by 2. And what about for second? For second maxima ఎంత వస్తుంది? Delta x is equals to a sin theta 5 lambda by 2. 5 lambda by 2. Most important thing ఏంటంటే ఇది యాక్చువల్ ఎగ్జాక్ట్ వాల్యూస్ కాదు. ఇట్స్ క్వైట్ అన్ అప్రాక్సిమేషన్ ఫర్ అవర్ నీడ్ లెవెల్. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. జనరల్లీ యూ నీడ్ టు సాల్వ్ tan beta is equals to beta, which gives us the exact values. But let's not worry about it for a while. So that's all about diffraction. ఇంత మించి వాడు ఏం క్వశ్చన్స్ అడగడు. సో మీరు ఇందులో మళ్ళీ ఒకసారి క్విక్ రీక్యాప్ ఏంటంటే మినిమా కావాలంటే మనకి ఏ సైన్ టీటా ఇస్ ఈక్వల్స్ టు ఎన్ ల్యాండా, కానీ అక్కడ మనకి మ్యాక్సిమా కావాలంటే ఏ సైన్ టీటా ఈక్వల్స్ ఎన్ ల్యాండా వచ్చేది. అదే మ్యాక్సిమా కావాలంటే ఫస్ట్ దీని ఏమంటారు, ఫస్ట్ మ్యాక్సిమా వచ్చి ఫస్ట్ సెకండరీ మ్యాక్సిమా కూడా అంటారు. ఫస్ట్ సెకండరీ మ్యాక్సిమా వచ్చేసి ఏ సైన్ టీటా ఈక్వల్స్ 3 lambda by 2. సెంట్రల్ దట్ ఈస్ యువర్ సెంట్రల్ బ్రైట్. సెంట్రల్ వచ్చి బ్రైట్, దట్ ఈస్ యువర్ సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్. అంటే మనకి ఇట్లా పెద్ద గీసాం ఇంటెన్సిటీ ఇస్ మ్యాక్సిమం. That is your central bright fringe. First secondary maxima, first minima, second minima. The central bright fringe ki delta x equal to 0 కదా. Yes. ఇక్కడ ఏమో That is also 0 only. సేమ్ 0. Because everything is at the same distance, so it should be 0 only. For this it is 0 only. We get central bright fringe. Now let's move on to a new topic called polarization. Polarization. So last one, but quite an important topic. ఎందుకంటే 2024లో క్వశ్చన్ ఇచ్చాడు అండ్ ఈజీ క్వశ్చన్. 2025లో వేవ్ ఆప్టిక్స్ నుంచి 2 క్వశ్చన్లు ఇచ్చాడు. ఆ 2 క్వశ్చన్లు కూడా పోలరైజేషన్ నుంచే ఇచ్చాడు. సో క్వైట్ అన్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ క్వైట్ అ డెడ్ ఈజీ టాపిక్ అనమాట. చాలా సింపుల్ మన నీట్ లెవెల్కి వెళ్తే అంతేముండదు. మీరు పోలరైజేషన్ అని మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా చూస్తుంటారు. ఒక పోలరైజ్ లైన్ ఒక మెటీరియల్లో పెట్టినట్లయితే రొటేటర్ అవుతుంది. డెక్స్ట్రో అంటే లెఫ్ట్ సైడ్ లీవో అంటే రైట్ సైడ్. ఇదంతా ఐ రిమెంబర్డ్ లాంగ్ టైమ్ బ్యాక్, 7 years అవుతుంది మన చేసి. సో ఇట్స్ నాట్ వర్క్ ఇంపార్టెంట్. So what is polarization? Polarization is another most important thing ఏంటంటే can we pass that?